నమస్తే హెచ్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖాముఖి. 3 కోట్లతో రావివలస గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం. స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును నిరసిస్తూ శిరోముండనం చేయించుకున్న సీటు నాయకురాలు మణి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం. జాతీయ స్థాయిలో గీతం బిజినెస్ స్కూల్ ప్రవేశ పరీక్ష. మెట్టెక్ జోన్ తో కలిసి ఎంబీఏ కోర్సు ప్రవేశపెట్టామన్న డీన్ ప్రొఫెసర్ రాజా ఫణిపప్పు. వాడవాడలా భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు. జపాలి ఆంజనేయ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వెండితెరపై మన ఊరు మాటామంతి పేరుతో గ్రామస్తులతో వెండితెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా ముఖాముఖిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కోసం గ్రామీణ ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు స్థానిక సినిమా థియేటర్లను వినియోగించుకుంటున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వెండితెర వేదికగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామస్తులకు దగ్గరగా ఉన్న సినిమా థియేటర్లలో ఉన్న వెండితెరపై పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా ముఖాముఖిలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామస్తులతో ప్రత్యక్ష ప్రసారం ద్వారా గ్రామస్తులతో మాట్లాడారు. అమలు చేస్తున్న అభివృద్ధి పనులపై ప్రజల అభిప్రాయాలను పవన్ తెలుసుకున్నారు. మన ఊరు మాటామంతి పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులకు దగ్గరలో ఉన్న టెక్కలిలోని భవానీ థియేటర్లో నిర్వహించారు. రావివలస రహదారిని 3 కోట్లతో అభివృద్ధి చేసేందుకు పవన్ హామీ ఇచ్చారు. రావివలస దామోదరపురం శ్మశాన వాటికలకు 1.2 కోట్లతో సీసీ రహదారులు, పంచాయతీల్లో 2.97 కిలోమీటర్ల రహదారులకు మరో 5.21 కోట్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఇదే కార్యక్రమంలో అమలాపురం వెళ్తూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాటామంతిలో మంత్రి అచ్చెన్నాయుడు సైతం పాల్గొన్నారు. వాటిలో సదుపాయాలు మరి ఇవన్నీ మీరు చెప్పిన అన్నిటికీ 15 కోట్లు మీకు మంజూరు చేస్తున్నాం. దీనికి గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే అధికారులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కింజర అచ్చెన్నాయుడు గారికి, టెక్కలి శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు, అలాగే పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ గారి సార్ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణతేజ గారికి, అలాగే ముత్యాల రాజు గారు, ఏపీ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీ షణ్ముఖ్ కుమార్ గారికి, ఉపాధి హామీ పథకం సంచాలకులు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అనిల్ కుమార్ రెడ్డి గారికి, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ పంచాయతీరాజ్ శాఖ బాలు నాయక్ గారికి, ఇంజనీరింగ్ చీఫ్ గ్రామీణ నీటి సరఫరా శాఖ శ్రీమతి గాయత్రి గారికి, రాయవలస గ్రామ సర్పంచ్ సరళన బాలకృష్ణ గారికి, సో వారికి నా నమస్కారాలు తెలియజేయండి. డబ్బులు ఇవ్వగలిగాం, కానీ నేను మీ నుంచి ప్రత్యేకించి ఈరోజు కోరుకుంటుంది, మన ఊరు అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు మనం రోడ్లు కట్టగలం, లేదంటే కాంపౌండ్ వాల్ కట్టగలం, కానీ ఆకతాయిల్ని నిలువరించాలంటే మీరు బాధ్యత తీసుకొని మీరు అందరూ ఊరి నుంచి ఏకతాటిపైన గట్టిగా గొంతు ఎత్తకపోతే అది తప్పదు. అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే, మీరు రోడ్లు కట్టిన మన వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టినంత మాత్రం ఆకతాయిలు ఏం మారరు. అంటే స్కూల్ వైపు చూడాలంటే, భయపడాలంటే మీరు అందరూ ఏకతాటిపైన ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, మీరు కొంతమంది వైసీపీ ఉండొచ్చు, టీడీపీ ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు, ఇంకే పార్టీ అయినా కావచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. బట్ గ్రామానికి దగ్గరికి వచ్చేటప్పటికి మీరందరూ ఏకతాటిపైన ఉండటం అవసరం. ముఖ్యంగా స్కూల్ పిల్లలకు సంబంధించి కానీ, గ్రామ ఉమ్మడి ఆస్తుల మీద కానీ మనందరం ఏకాభిప్రాయంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే పిల్లలు రోజు బడికి వెళ్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు కూడా చూసుకోవాలి. విద్య అనేది ఇందాక మన జగదీశ్వర్ గారు మాట్లాడుతా మన ఎడ్యుకేషన్ గురించి చాలా గొప్పగా చెప్పారు. అందువల్ల విద్య అనేది మనం పిల్లలకి ఇవ్వగలిగితే అది విలువైన ఆస్తి. అందుకని అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అలాగే గ్రామ శుభ్రత, శానిటేషన్, వీటన్నిటికి కూడా మీరు అందరూ ప్రత్యేకించి భాగస్వామ్యం తీసుకొని, కనీసం విలేజ్ సచివాలయాలు ఉన్నాయి, మీరందరూ పంచాయతీ ఆఫీసులు ఉన్నాయి, మీరందరూ కనీసం ఒక రోజుకి గ్రామ పరిసరాలని శుభ్రంగా చేసుకోవడంలో మీరు పార్టిసిపేట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. అంటే మన కష్టాలు వచ్చినప్పుడే విలువ తెలుస్తుంది. ఒకసారి మా ఇంట్లో ఏముంటుందంటే, నాకు వాటర్ ట్యాంకులు నీళ్ళు అయిపోతాయి,
మామూలుగా నీళ్ళు ఉన్నప్పుడేమో 3-4 బకెట్ కూడా చేసేస్తాను, కానీ నీళ్లు లేనప్పుడు ఒక్క హాఫ్ బకెట్తో సంపూర్ణంగా స్నానం చేస్తాను. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది నీటి విలువ ఎంత నాకు. సో మీ అందరూ కూడా నాలాంటి అనుభవాలు ఉంటాయి. అందుకని వర్షాకాలంలో వర్షపు నీటిని మనం వృధా చేయకుండా నిల్వ చేసుకుంటే, అలాగే వ్యవసాయానికి మరి ఇతర అవసరాలకి వినియోగించుకోవాలి. అలాగే హరిత గ్రామాలు అంటే మొక్కలు వేయమంటే మొక్కలు వేసేటివి వేసి మొక్కలు వేసి, కానీ దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తారు? గ్రామంలో మనమే ఒక భాగస్వామ్యం తీసుకోవాలి. నర్సరీల నుండి ఉచితంగా వచ్చే మొక్కల్ని ప్రతి గ్రామంలో ఇంట్లో నాటాలి. పబ్లిక్ ప్రైవేట్ పంచాయతీ పార్ట్నర్షిప్తో గ్రామీణాభివృద్ధిపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. 175 నియోజకవర్గాల గ్రామస్తులతో ఇదే తరహాలో మాట్లాడాలని పవన్ భావిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె ఉధృతమవుతుంది. సమ్మెపై పోలీసుల నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు పెద్ద ఎత్తున నిరసన తెలిపింది. ప్రభుత్వం పోలీసుల నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు జిల్లా కార్యదర్శి మణి శిరోముండనం చేయించుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు పోరుబాట పట్టారు. నిరవధిక సమ్మెకు దిగడంతో ప్రభుత్వం పోలీసులను మోహరించి నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది. ఈ చర్యలను సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో జగదాంబ సెంటర్లో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును ఆపాలని, తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. C2 జిల్లా కార్యదర్శి పి మణి శిరోముండనం చేయించుకుని నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలు ప్యాకేజీ ప్రకటించినట్టు ప్రగల్భాలు పలికినప్పటికీ ఆ నిధులు స్టీల్ ప్లాంట్ ఉత్పత్తికి ఏమాత్రం పనికిరాలేదని మణి అన్నారు. కార్మికుల జీతభత్యాలకు ఉపయోగించకుండా కేవలం జీఎస్టీ చెల్లింపులు, అప్పులు తీర్చడానికి ఉపయోగిస్తున్నారని అన్నారు. 5,460 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించేందుకు సిద్ధమయ్యారని, ఇప్పటికే 3,000 మందిని తొలగించారని మండిపడ్డారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును ఆపి స్టీల్ ప్లాంట్ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తూ ఈరోజు 3వ రోజుకు చేరుకున్నారు. వాళ్ళని అక్రమంగా స్టీల్ యాజమాన్యం తొలగిస్తోంది. స్టీల్ మినిస్ట్రీ తొలగించమని చెప్తోంది, యాజమాన్యం అక్రమంగా తొలగిస్తోంది. ఆ తొలగింపులను వెంటనే ఆపాలి. మొత్తం 5,400 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 3,000 మందిని తొలగించారు. ఇది చాలా అన్యాయం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పారు? లోకల్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు, ఎంపీ భరత్ గారు ఏం చెప్పారు? మేము స్టీల్ ప్లాంట్ ని కాపాడుతాం, అందుకే ప్యాకేజీ తెచ్చామని చెప్పారు. ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తున్నారు, పర్మనెంట్ వర్కర్స్ ని VRS పెట్టి తొలగిస్తున్నారు, ముడి ఖనిజం కొనడానికి లేదంటున్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ లోపల విపరీతమైన పోలీసు నిర్బంధం. బయట మీటింగ్ పెట్టుకోనివ్వరు, లోపల మీటింగ్ పెట్టుకోనివ్వరు. సమ్మె చేస్తే విపరీతమైన నిర్బంధం విధిస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. సమ్మెకు మద్దతుగా నిన్న షర్మిల గారు నిరాహార దీక్ష కూర్చుంటే ఆవిడ రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి హైదరాబాద్కి పంపించారు. ఇలా ఏ రకంగా చూసినా స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గుండు కొట్టేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి, విశాఖ ప్రజలకి. దానికి నిరసనగా మేము ఈరోజు గుండు కొట్టించుకునే కార్యక్రమం చేపట్టాం. మా పోరాటం కొనసాగుతుంది. ఇప్పటికీ మా డిమాండ్ ఒకటే, వెంటనే ప్రభుత్వం కల్పించుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు కల్పించుకోవాలి, లోకల్ ఎమ్మెల్యే కల్పించుకోవాలి, ఎంపీ గారు కల్పించుకోవాలి, తొలగించిన వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలి, స్టీల్ ప్లాంట్ని నడపాలి. అప్పటి వరకు మా పోరాటం కొనసాగుతుంది. నిరసనలో సిఐటియు నాయకులు రాజు, సుబ్బారావు, డివైఎఫ్ఐ నాయకులు ఉమా, శైలజ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. ఉత్తర కర్ణాటక, గోవా మీదుగా కోస్తాంధ్ర వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారిని తెలిపారు. 3 రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పారు. క్రియాశీలకంగా మారిన నైరుతి రుతుపవనాలు అంతే వేగంగా భారత భూభాగాన్ని తాకనున్నాయి. మరో 3-4 రోజుల్లోనే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తుంది. మరోవైపు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం ద్రోణి కారణంగా ఏపీలో దట్టమైన మేఘాలు ఆవరించాయి. మోస్తారు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని, చాలా చోట్ల గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారిని తెలిపారు. దక్షిణ కొంకణ గోవా కోస్ట్లను ఆనుకుని ఉన్న ఈస్ట్ అరేబియా సముద్రం మీద
ఒక లో ప్రెషర్ ఏరియా ఉంది. దాని నుండి ఏర్పడిన ద్రోణి తెలంగాణ వరకు వ్యాపించి ఉంది. వాటి ప్రభావంతో మనకి కోస్తాలో అక్కడక్కడ జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. భారీ వర్షాలు పడే జిల్లాలు ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, కృష్ణా. ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే ఈ థండర్ స్టార్మ్ యాక్టివిటీ ఉరుములతో కూడిన జల్లులు పడేటప్పుడు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఆ జిల్లాలు ఏంటంటే ప్రకాశము, బాపట్ల, గుంటూరు, పల్నాడు, కృష్ణా. వీటి మీద 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉంది. మిగతా చోట్ల 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అంతేకాకుండా మనకి రికార్డ్ అయిన హయ్యెస్ట్ గడిచిన 24 గంటల్లో మనకి రికార్డ్ అయిన హయ్యెస్ట్ రైన్ఫాల్స్ అమరావతిలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పొదిలిలో 7 సెంటీమీటర్ల రైన్ఫాల్ రికార్డ్ అయింది. మాచర్లలో 6 సెంటీమీటర్లు, విశాఖపట్నం, మచిలీపట్నం, జంగమహేశ్వరపురంలో 5 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఋతుపవనాలు 2-3 రోజుల్లో కేరళని తాకే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ నిన్నటి కంటే ఇవాళ వర్షాలు తగ్గుముఖం పట్టాయి. రేపటికి కూడా ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో గీతం బిజినెస్ స్కూల్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది. మెడ్టెక్ జోన్తో కలిసి ఎంబీఏ కోర్సును ఆఫర్ చేస్తుంది. గీతం డీమ్డ్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షను ఈ నెల 25వ తేదీన నిర్వహిస్తున్నట్టు డీన్ ప్రొఫెసర్ రాజా ఫణిపప్పు తెలిపారు. గీతం డీమ్డ్ యూనివర్సిటీ అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన అందిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధ్యయనం చేసి పరిష్కారాలు ఇవ్వడం కోసం కొన్ని ప్రముఖ యూనివర్సిటీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుని సరికొత్త కోర్సులను ప్రవేశపెడుతోంది. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ విశాఖ, హైదరాబాద్, బెంగళూరు ప్రాంగణాల్లో నిర్వహిస్తున్న యూజీ, పీజీ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. ఈ నెల 25న ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్టు బిజినెస్ డీన్ ప్రొఫెసర్ రాజా ఫణిపప్పు తెలిపారు. గీతం బిజినెస్ స్కూల్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. యూజీ స్థాయిలో బీకామ్, బీబీఏ బిజినెస్ అనలిటిక్స్, బీబీఏ ఫైనాన్షియల్ మార్కెట్స్, జనరల్ బీబీఏ కోర్సులను నిర్వహిస్తున్నామని తెలిపారు. పీజీ స్థాయిలో ఎంబీఏ కోర్సుతో పాటు వైద్య ఆరోగ్య రంగంలో నిపుణులకు ప్రాధాన్యత పెరుగుతున్న దృష్ట్యా ప్రత్యేక ఎంబీఏ ప్రవేశపెడుతున్నామని అన్నారు. ఏపీ మెడ్టెక్ జోన్ అకాడమీ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్తో కలిసి ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సు ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించారు. ఈ కోర్సులకు సంబంధించి ప్రవేశాలకు గాను ఈ నెల 25న గీతం బిజినెస్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్ 2025 జీబాట్ను జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నామని అన్నారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ, తత్సమాన కోర్సుల్లో 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి అడ్మిషన్లు ఇస్తున్నామని గీతం అడ్మిషన్ డైరెక్టర్ జగదీష్ తెలిపారు. ఒక డిఫరెన్షియేషన్ తేవాలన్నది మా కుతూహల. దాంట్లో మనం చేసింది ఏంటంటే లాస్ట్ 1.5 ఇయర్లోని ఒకటి మన కరికులం మీద చాలా గట్టిగా పనిచేయడం జరిగిందండి. ఆ మన కరికులం ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ రిగరస్ కరికులం అని అనొచ్చు. దాంట్లో మనం హార్వర్డ్ కేస్ స్టడీస్, తర్వాత ఐఎం అహ్మదాబాద్ కేస్ స్టడీస్ ద్వారా మనం క్లాసులు డెలివర్ చేయడం జరుగుతుంది. రెండోది ఏంటంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం చాలా పనిచేసామండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఇప్పుడు ఉన్న క్లాస్ రూమ్స్ I can easily say that they are one of the best classrooms in the South India. You can go to any IIMs or any business school. You will be amazed to see the kind of infrastructure that we have. And idantha kuda మేము ఒక సంవత్సరంలో కట్టడం జరిగింది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఎందుకు ఇలా కట్టామన్న దానికి కూడా సైన్స్ ఉంది. దాన్ని ఇప్పుడు మేము ఎలాగైతే నేను చెప్పానో కేస్ స్టడీ బేస్డ్ క్లాస్ రూమ్స్, ఆ కేస్ స్టడీ క్లాస్ రూమ్స్ కూడా ఒక డిజైన్ ఇలా ఏర్పడింది. అన్ని క్లాస్ రూమ్స్ కూడా ఇలా ఉంటాయి. కొన్ని క్లాస్ రూమ్స్ మళ్ళీ మన స్పెషలైజేషన్స్ కట్రా చేయడానికి వేరేగా ఉంటాయండి. తర్వాత ఒక బిజినెస్ స్కూల్లోని మనకి ప్రాముఖ్యత ఏంటి, ఒక స్టూడెంట్ వచ్చాక ఒక బిజినెస్లో ఉండేటువంటి మల్టిపుల్ ఫంక్షన్స్లోని ఏదో ఒక ఫంక్షన్లో వాళ్ళు స్పెషలైజేషన్ అందజేసుకోవాలి.
దానికి మనం ఇప్పుడు 9 స్పెషలైజేషన్స్ ఇస్తున్నామండి. అండ్ మనం కంఫర్టబుల్లీ ఐ కెన్ సే దట్ మనకు ఉన్న స్పెషలైజేషన్స్ చాలా తక్కువ బిజినెస్ స్కూల్స్లో ఉన్నాయి. మనం 9 స్పెషలైజేషన్స్లోని మనకి వెనిలా స్పెషలైజేషన్స్ అంటే మార్కెటింగ్, హెచ్ఆర్, ఆపరేషన్స్, ఫినాన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్. ఇది కాకుండా మనకి స్ట్రాటజీ అండ్ కన్సల్టింగ్ అని కొత్తగా మనం స్టార్ట్ చేసాము. బిజినెస్ అనలిటిక్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, తర్వాత ఆంటర్ప్రినర్షిప్. సో మా బిజినెస్ ప్రోగ్రాంలో మేము లాస్ట్ ఇయర్ ఏంటనుకున్నామంటే మనం 3 ఫీల్డ్స్ని డెఫినెట్లీ మనం ఇగ్నోర్ చేయలేము, దానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ ఐటీ. ఇవాళ రోజు ఒక మేనేజర్కి ఐటీ స్కిల్స్ లేకపోతే వాళ్ళు రిడెండెంట్ అయిపోతారు. ఇప్పుడు ఏఐ వచ్చింది. ఇప్పుడు ఏఐ స్కిల్స్ లేదంటే మేనేజర్ రేపు పనికిరాడండి. మీరు మనం వినుంటారు IBMలో 200 మంది జాబ్స్ ఏఐ తీసేసుకుంది, రైట్? అండ్ ఏఐ స్కిల్స్ లేకపోతే మనం అబ్సల్యూట్లీ రిడెండెంట్ అయిపోతాం. అది మనకి టీచర్స్కే కాదు, బట్ స్టూడెంట్స్ కూడా మనం ఇంపార్ట్ చేయగలగాలి. ఒక హాస్పిటల్ని ఎలా మేనేజ్ చేయాలి, ఒక హెల్త్ కేర్ యూనిట్ని ఎలా మేనేజ్ చేయాలి, ఒక ఫార్మా కంపెనీని ఎలా మేనేజ్ చేయాలన్నటువంటి స్కిల్స్ని ఇక్కడ మనం చేస్తామండి, ఇంబైబ్ చేస్తాం. ఇది కంప్లీట్లీ ఇండస్ట్రీ డ్రివెన్ ప్రోగ్రామ్. ఇది మనకి వచ్చి డెలివర్ చేసేవాళ్ళు కూడా కోర్ కోర్సెస్ మేము డెలివర్ చేసిన తక్కిన కోర్సెస్ అన్నీ కూడా స్పెషలైజ్డ్ కోర్సెస్ అన్నీ కూడా ఇండస్ట్రీ AHA నుంచి, AMTZ నుంచి, తర్వాత బయట ఇండస్ట్రీ నుంచే తీసుకొస్తున్నామండి. దీంట్లో మా సక్సెస్ రేట్ మాత్రం చాలా చాలా హై ఉంది. మేము చూసేది రెండే, ఎంతమందికి ఇంటర్న్షిప్స్ వచ్చాయి, ఎంతమందికి ప్లేస్మెంట్స్ అయ్యాయి. ఈ 2 తప్పించి మనకి ఇంకో పారామీటర్ లేదు. ప్రవేశ పరీక్ష మొదలు పెట్టాము. దాన్ని GBAT అంటాము, బిజినెస్ యాప్టిట్యూడ్ టెస్ట్, గీతం బిజినెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఆ GBAT మొత్తం 120 సెంటర్లకి అక్రాస్గా ఇండియా జరుగుతుంది. ఆ పర్టికులర్ GBATలో ఈ పర్టికులర్ GBAT తాలూకా పరీక్ష ఇంక్లూజివ్ టు క్యాటే ఉంటుంది. సో పిల్లలకి వైడ్ చాయిస్ ఇవ్వడానికి ఓన్లీ GBATే కాకుండా వాళ్ళు జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో ఉన్న వేరే ప్రవేశ పరీక్షలు అంటే క్యాట్ కానివ్వండి, మ్యాట్ కానివ్వండి, జాట్ కానివ్వండి, ఎన్మ్యాట్ కానివ్వండి, ఇట్లాంటి ఏ పరీక్షలు రాసినా సరే వాళ్ళకి ఆ పరీక్షల్లో వచ్చిన మెరిట్ ఆధారంగా మేము అడ్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మా 3 క్యాంపస్లు 3 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఆ సంగతి మీ అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటక. ఆ కర్ణాటకలో నిర్వహించే ఆ రాష్ట్ర పరీక్షలు కూడా TS ISET కానివ్వండి, లేదు అంటే AP ISET కానివ్వండి, కర్ణాటక PG ISET కానివ్వండి, వాటి ఆధారితంగా కూడా మేము అడ్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ పరీక్ష 120 నిమిషాలు ఉంటుంది. 120 నిమిషాలకు గాను వాళ్ళకి 100 ప్రశ్నలు వస్తాయి. ఆ 100 ప్రశ్నలు లాజికల్, క్వాంట్, యాప్టిట్యూడ్ ఈ 3 ఆధారంగా వాళ్ళకి వస్తాయి. సో అందులో వచ్చిన స్కోర్, వాళ్ళు సాధించిన స్కోరు, దానికి ఫాలోడ్ బై ఇంటర్వ్యూ ప్రాసెస్ ద్వారా. గీతంలో MBA అభ్యసించే విద్యార్థులు ICIP కార్యక్రమంలో భాగంగా అమెరికా, UKలోని భాగస్వామ్య వర్సిటీలకు వెళ్లి 9 నెలల పాటు వివిధ అంశాలపై అధ్యయనం చేస్తారు. దీనివల్ల అంతర్జాతీయ కార్పొరేట్ రంగం వాతావరణం పరిశీలించవచ్చు. తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. హనుమాన్ జయంతి సందర్భంగా తిరుమలలో జపాలి ఆంజనేయ స్వామి వారికి టీటీడీ తరపున చైర్మన్ VR నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ కు అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సింధూర వస్త్రంతో చైర్మన్ సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం VR నాయుడు మీడియాతో మాట్లాడారు. హనుమాన్ జయంతి రోజున జపాలి హనుమాన్ కు టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. భక్తులందరికీ హనుమంతుని అనుగ్రహం ఉండాలని ప్రార్థించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో VGO సురేంద్ర, ఆరోగ్య అధికారి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీవారి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఇది
తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం. ఈ సందర్భంగా శ్రీవారి దగ్గర నుంచి పట్టు వస్త్రాలు ఈరోజు సమర్పించడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. మాధవధార జంక్షన్లోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయ ధర్మకర్త సనపల చంద్రమౌళి వాణి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా అభయాంజనేయ స్వామి దివ్యమంగళ విగ్రహాలకు విశేష సుగంధ ద్రవ్య పంచామృత అభిషేకాలు, అష్టోత్తర సతనామ సింధూరార్చన, హోమాలు నిర్వహించారు. ప్రతి ఏటా హనుమాన్ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహిస్తామని చంద్రమౌళి అన్నారు. అనంతరం భారీ ఎత్తున అన్న సమారాధన జరిగింది. పరిసర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. మాధవధారలో 2011వ సంవత్సరంలో ఆంజనేయ స్వామి దేవాలయం స్థాపించడం జరిగింది, ప్రతిష్ట చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక కరోనా మినహా మిగతా అన్ని సంవత్సరాలు కూడా శ్రీ అభయాంజనేయ స్వామి ఉత్సవాలు చాలా ఘనంగా మాధవధారలో జరిపిస్తున్నాం. దీనికి ప్రజలు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఈ గుడిని ప్రతిష్టని కానీ ప్రతి సంవత్సరం అభయాంజనేయ జయంతిని కానీ ఘనంగా చేయడానికి సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రతి సంవత్సరం అభయాంజనేయ స్వామి ఆలయ మధ్యాహ్నం 4,000 నుంచి 5,000 మందికి అన్న సంతర్పణ, అలాగే భారీగా విద్యుత్ అలంకరణ, అలాగే వేషములు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇలాగ ఎన్నో కార్యక్రమాలు పెట్టి మేము ఈ ఆంజనేయ స్వామి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నాం. దీనికి మేము ఎటువంటిది కూడా ఒక లాభాపేక్షతో కాకుండా ఒక సర్వీస్ మోటోతో మేము చేస్తున్న ఈ ఆలయ అభివృద్ధిని కానీ అన్ని కూడా ప్రజలు వినియోగించుకోవాలని కోరుతూ పూర్ణ మార్కెట్లోని విజయ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త లీలా సత్యనారాయణ ఆధ్వర్యంలో విశేష పూజలు, అభిషేకాలు చేశారు. టీడీపీ సౌత్ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ స్వామివారిని దర్శించుకున్నారు. 25 ఏళ్ల క్రితం కంటైనర్లో దొరికిన రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఏటా హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు అన్నారు. అనంతరం భారీ ఎత్తున అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో కళా ఆసుపత్రి ఎండీ డాక్టర్ వెంకటరమణ, టీడీపీ నాయకులు బొచ్చార్ రామరెడ్డి, విల్లూరి చక్రవర్తి, ఆలయ నిర్వాహకులు రాజు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఇల్లారాజు, లక్ష్మీడాక్ జంక్షన్ బస్ స్టాప్. 25 సంవత్సరాల నుంచి ఈ ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. అలాగే ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా 2,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేక అతిథులుగా వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, సీతంరాజు సుధాకర్ గారు, అలాగే డాక్టర్ గారు కళా వెంకటేశ్వరరావు గారు, అలాగే విల్లూరి భాస్కర్రావు గారు, గోడి నరసింహాచారి గారు, అలాగే మా వార్డు ప్రెసిడెంట్ దానిశల్ గారు, మా శ్రీనివాస్ గారు, ట్రస్ట్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు, అలాగే కోటవింది మా శ్రీనివాస్ గారు, మా ఆలయ ఇన్ఛార్జ్ కోదండరావు గారు, అందరి చేతుల సమక్షంలో ప్రతి సంవత్సరం ఈ 25 సంవత్సరాలుగా నిరంతరంగా అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ప్రతి శనివారం 200 మందికి, ప్రతి మంగళవారం 200 మందికి అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా జరపడం జరుగుతుంది. కావున భక్తులు ఎవరి దగ్గర మేము ఏ విధమైన డొనేషన్ రూపం వసూలు చేయట్లేదు. భక్తితో ఎవరైనా ఆలయానికి తెచ్చిస్తే మేము తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. తదుపరి నిరంతర అన్నదానం చేయాలని సంకల్పించాం. భక్తులు ఎవరైనా సహకరిస్తే ఆ అన్నదానం కూడా ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సిఫార్సులపై తీసుకున్న చర్యల నివేదికలను సకాలంలో సమర్పించాలని కమిటీ అధ్యక్షుడు పులవర్తి రామాంజనేయులు అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ కమిటీ హాల్లో ఆంజనేయులు అధ్యక్షతన కమిటీ సమావేశం నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ ఆడిట్లు, యాక్షన్ టేకెన్ రిపోర్టులపై సమీక్షించింది. ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ ఆడిట్లపై సకాలంలో చర్యలు తీసుకుని పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు విష్ణుకుమార్ రాజు, రాధాకృష్ణ, నక్క ఆనందబాబు, అశోక్ రెడ్డి, కోల లలిత కుమారి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ అమ్మవారిని టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలను ఇచ్చారు. ఆలయం వెలుపల ఆమెతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీ పడ్డారు. రేషన్ను డోర్ డెలివరీ చేస్తున్న ఎండియు వాహనాలను జూన్ 1 నుంచి రద్దు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించడంతో ఎండియు ఆపరేటర్లు పోరుబాట పట్టారు. తమ కాల పరిమితిని కొనసాగించాలంటూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూలమాల నివాళులు అర్పించిన అనంతరం ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 9260 మంది ఎండియు ఆపరేటర్లు ఉన్నారని సంఘం జిల్లా అధ్యక్షుడు సతీష్ తెలిపారు. 2021 ఫిబ్రవరి నుండి రేషన్ పంపిణీ ప్రారంభమైందని, కరోనా సమయంలో విజయవాడ వరద బాధితులకు ఈ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ విధానం చాలా ఉపయోగపడిందన్నారు. జూన్ 1వ తేదీ నుండి వాహనాలు రద్దు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించడంతో తాము తీవ్రంగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన అగ్రిమెంట్ 2027 వరకు ఉందని చెప్పారు. తమను విధుల్లో ఉంచాలని, లేని పక్షంలో మిగిలిన కాంపోజిషన్ ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసనలో ఎండియు ఆపరేటర్లు పాల్గొన్నారు. అన్న, నా పేరు అప్పలరాజు అన్న. నేను ఎండియూగా వర్క్ చేస్తున్నాను. ఇదే ఎండియూ వ్యవస్థ మీద నేను గత 4 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు సడన్గా నాదెండ్ల మనోహర్ గారు మమ్మల్ని తీసేస్తున్నామని చెప్పిన తర్వాత నుంచి మా కుటుంబం అంతా కూడా చాలా బాధ అనుభవిస్తున్నాము. సడన్గా తీయటం వల్ల ఏంటంటే మేము రోడ్డుని పడిపోతున్నాం. మా పిల్లల స్కూల్ ఫీజులు కానీ, మాకు ఇతరాత్ర వీటికి కానీ మీకు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇలాగా కొనసాగితే మేము చాలా ఇబ్బంది పడతాము. మీరు మమ్మల్ని త్వరగా మళ్ళీ మా విధుల్లోకి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. విశాఖ జిల్లా ఎండియూ అసోసియేషన్ నుంచి ఎన్ సతీష్ నేను మాట్లాడుతున్నాను. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9260 వాహనాలు అయితే ఏవైతే ఉన్నాయో, మరి మొన్న తీసుకున్న నిర్ణయం, క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం మా అందరికీ కూడా చాలా బాధాకరంగా, నష్టంగా, మా కుటుంబాలు రోడ్డు మీద పడేసే విధంగా తీసుకున్నారు. దయచేసి నాదెండ్ల మనోహర్ కానీ, నా క్యాబినెట్ మంత్రులకు కానీ మేమందరం 9200 మంది ఒకటే కోరుతున్నాం. 2027కి మా అందరం అగ్రిమెంట్ ఉన్నది, కాలపరిమితి ఉన్నది. వాలంటీర్ల వ్యవస్థ తీసేసినట్టుగా మీరు ఈ వ్యవస్థను తీసేస్తాం, రద్దు చేస్తామంటే మేము ఊరుకునే పని లేదు సార్. దయచేసి 2027 వరకు మా కాలపరిమితి ఉంది. మా కాలపరిమితి ప్రకారం మాకు ఉద్యోగ అవకాశం, ఉపాధి కూడా ఉన్నది. దయచేసి మీరు తీసుకున్న నిర్ణయాన్ని మాకు వెంటనే తీసుకోండి. ఈ 9260 మంది కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి చెందిన వర్గాలు. మీరు ఇచ్చిన ఈ రేషన్ వాహనం ఫ్రీగా తీసుకోమన్న వాహనాన్ని మేము దాన్ని ఆస్వాదించలేము సార్. ఎందుకంటే తీసుకున్న వాహనం అది పెట్రోల్ వెహికల్, అది ఉపయోగపడే విధంగా అయితే లేదు. దయచేసి మీరందరూ కూడా, మీ కేబినెట్ మంత్రులందరూ కూడా ఒకసారి చర్చించుకొని ఈ విషయాన్ని మళ్ళీ జీవో రిలీజ్ చేయకముందు మీరు ఈ నిర్ణయం తీసుకోవాల్సిందిగా విశాఖ జిల్లా నుంచి ఎండి ఆపరేటర్లు అందరూ కోరుతున్నాం. మా కుటుంబాలు రోడ్డు మీద పడిపోతాయి మీరు తీసుకున్న డెసిజన్ బట్టి. మీరు దయచేసి 2027 వరకు మమ్మల్ని కొనసాగించాలని మా అందరం కూడా మిమ్మల్ని కోరుతున్నాం. యోగాంధ్ర వేడుకల్లో భాగంగా 2వ రోజు విశాఖ ఆర్కే బీచ్లో యోగాసనాల ప్రక్రియను నిర్వహించారు. విశాఖ వేదికగా యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్ నినాదంతో 11 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారీగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా జిల్లా యంత్రాంగం, ఆయుష్, క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో యోగాంధ్ర క్యాంపెయిన్ నిర్వహించారు. క్యాంపెయిన్లో యోగా అభ్యాసకులు, శిక్షకులు యోగాసనాలు వేశారు. జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు బీచ్ రోడ్లో వేసిన ఈ స్టేజ్ నెల రోజుల పాటు ఉంటుందన్నారు. శిక్షకులు, అభ్యాసకులు నిత్యం యోగాసనాలు వేస్తారని డిఆర్ఓ భవానీ శంకర్ తెలిపారు.
జీవీఎంసీ 53వ వార్డ్ పంజాబ్ హోటల్ జంక్షన్లోని కాశీ విశ్వేశ్వర ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల సందర్భంగా ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా తమలపాకుల పూజ, పంచామృత అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించినట్టు ప్రధాన అర్చకులు వరాహగిరి శ్రీశర్మ తెలిపారు. హనుమంతుని కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఈవోపీఎస్ఎన్ మూర్తి, వార్డు బీజేపీ అధ్యక్షుడు గోపాలరావు, జనసేన నాయకుడు దివాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హనుమత్ జయంతి పురస్కరించుకొని మన కాశీ విశ్వేశ్వర సహిత ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ యొక్క కొలువైనటువంటి ఆంజనేయ స్వామి వారికి విశేషంగా ఉదయం 5 గంటల నుంచి కూడా పంచామృత అభిషేకం, అలాగే స్వామివారికి 108 బిందెలతో మహాకుంభాభిషేకం, అనంతరం ఇప్పుడు స్వామివారికి లక్షతమలార్చన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా స్వామివారి మాలలు చక్కగా కూడా దీక్షలు తీసుకొని ఉన్నటువంటి స్వాములు, అలాగే భక్త సందోహం కూడా అనేకంగా కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరిపించడం జరుగుతున్నది. కావున ఈ యొక్క స్వామివారి యొక్క అభిషేకంలో, అలాగే లక్షతమలార్చనలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ, అలాగే ఈ యొక్క విశాఖ నగరంలో ఉన్నటువంటి, అలాగే ఈ యొక్క భరతఖండంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కూడా చక్కగా కూడా అందరికీ కూడా సుభిక్షంగా కూడా సౌభాగ్యంగా కూడా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క హనుమత్ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని ఈ యొక్క లక్షతమలార్చన కార్యక్రమం అనేది చేయడం జరుగుతున్నది. కావున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా స్వామివారి రాముల వారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా కూడా ఉండాలని ఆశిస్తూ అందరికీ కూడా ఒక్కసారిగా కూడా చెప్పేది ఏంటండి అంటే, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచన మారుతీం నమద రాక్షసాంతకాం. కాబట్టి ఎవరు ఎన్ని పూజలు ఆంజనేయ స్వామి వారికి చేసినా సరే రామనామం మర్చిపోకుండా రామనామాన్ని చెప్తూనే ఏ పూజ అయినా సరే చేయాలని చెప్పి భక్తులందరికీ కూడా ఈ యొక్క ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి వరహాగిరి శ్రీశర్మ గారు, అలాగే ఆయన యొక్క సహాయ అర్చకులైనటువంటి కామేశ్వర శర్మ గారి ద్వారా కూడా భక్తులందరికీ కూడా తెలియజేయడం జరుగుతున్నది. కాబట్టి అందరూ కూడా ఒకసారి చెప్పండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై. హెడ్లైన్స్ మరోసారి. వెండితెర వేదికగా ప్రజలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖాముఖి. 3 కోట్లతో రావివలస గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం. స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును నిరసిస్తూ శిరోముండనం చేయించుకున్న సీటు నాయకురాలు మణి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం. జాతీయ స్థాయిలో గీతం బిజినెస్ స్కూల్ ప్రవేశ పరీక్ష. మెట్టెక్ జోన్తో కలిసి ఎంబీఏ కోర్సు ప్రవేశపెట్టామన్న డీన్ ప్రొఫెసర్ రాజా ఫణిపప్పు. వాడవాడలా భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు. జపాలి ఆంజనేయ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.